హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ అయిపోయింది కదండి వీడియోస్ అప్లోడ్ చేయక. సో ఎప్పుడు బ్యాంగిల్సే కాకుండా సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది, అసలు ఎలా వ్రాప్ చేసుకోవాలి, ఆ మెథడ్స్ ఏంటనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సో ఈ ఇయర్ రింగ్స్ చేయాలంటే మెయిన్ మనకు కావాల్సింది బేస్ అండి. సో ఈ జుమ్కా బేస్ నేను మీషో నుంచి పర్చేజ్ చేశాను. 100 పీస్ వచ్చేసి నాకు 95 రూపీస్ అలా పడింది. ఎవరికైనా లింక్స్ కావాలనుకుంటే కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. సో మనకి జుమ్కా బేస్కి ఎడ్జెస్ అనేవి అన్ఈవెన్గా ఉంటాయండి. ప్లాస్టిక్ కాబట్టి కొంచెం ఎక్కువగా తక్కువగా అలా వస్తుంటుంది. పల్చగా కొంచెం కొంచెం పీసెస్ లాగా వస్తుంది. సో దాన్ని మనం సిజర్స్ పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ వచ్చేసి నేను 20 స్టాండ్స్ వరకు తీసుకున్నాను. సో 15 కూడా సరిపోతుంది, కానీ ఏమో మళ్ళీ మధ్యలో ప్యాచెస్ ఎందుకు 20 తీసుకుంటే సరిపోతుందిలే అని చెప్పేసి నేను 20 తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను థ్రెడ్ ఎలాగైతే లోపలికి ఇట్లా పెట్టి స్టిక్ చేశానో మీరు అలానే పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు ఎట్లనైనా వ్రాప్ చేయగలుగుతాం, మాకు అన్ని వైపులా వ్రాప్ చేయడం వచ్చు అనుకుంటే పర్లేదండి. నాకు ఇలాగ రైట్ సైడ్ నుంచి వ్రాప్ చేయడమే క్లియర్గా నీట్గా వచ్చు కాబట్టి నేను అటు నుంచి లోపల నుంచి స్టిక్ చేసుకున్నాను. మీరు బయట నుంచి కూడా స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అంత చిన్న హోల్లో ఇన్ని థ్రెడ్స్ విడివిడిగా ఎక్కించాలంటే కుదరదండి. సో మనము ఫస్ట్ స్టిక్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇంకొక సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, సో వాటిని ఈవెన్గా కట్ చేసుకొని గమ్ అప్లై చేసుకోవాలి. కొంచెం పొడుగ్గానే గమ్ అప్లై చేసుకోండి, మనకు అదొక నీడిల్ లాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మనం ఈజీగా వర్క్ అయితే చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను పక్క పక్కన కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వ్రాప్ చేసుకుంటున్నా. వ్రాపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలాగైతే కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. సో పక్క పక్కన అంటే చాలా టైం పడుతుంది, కొంచెం హార్డ్గా కూడా ఉంది. సో చూసారు కదా, ఇలా పక్క పక్కన వచ్చేలాగా వ్రాప్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం లీవ్ చేసిన గ్యాప్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఫస్ట్ ఎలాగైతే వ్రాప్ చేసుకుంటూ వచ్చామో సేమ్ అలానే కాకపోతే కొంచెం నీట్గా కవర్ చేసుకుంటూ వ్రాప్ చేసుకోవాలి. ఆ గ్యాప్స్ ఫిల్ అయ్యేలాగా వ్రాప్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా కొంచెం కూడా గ్యాప్ కనపడకుండా వ్రాప్ చేసుకుంటూ రావాలి. ఇన్ కేస్ కొంచెం గ్యాప్ ఎక్కువ కనుక కనిపిస్తూ ఉంటే సో ఇలాగ వదిలేసి మళ్ళీ ఒక రౌండ్ దాని పక్క నుంచే తీసుకుంటే సరిపోతుంది. సో మనకు అక్కడ 2 రౌండ్స్ వేసినా కూడా కనిపించదండి, మనం ఎలాగైతే వ్రాప్ చేసామో మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. సో అలాగని చెప్పేసి మీరు 3-4 రౌండ్స్ వేస్తే మాత్రం చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒక దగ్గర ఎత్తుగా, ఒక దగ్గర కొంచెం సన్నగా అలా వస్తుంది. సో 2 రౌండ్స్ అంటే పర్లేదండి, మనకు కొంచెం పల్చగా అనుకుంటే కవర్ అయిపోతుంది. సో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా వ్రాప్ చేసేసుకోండి. సో నేనైతే సెకండ్ టైం ట్రై చేయడం, ఎక్కువ ఏం ప్రాక్టీస్ చేయలేదు. కాకపోతే కొంచెం ఎవరైనా నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటే పర్ఫెక్ట్ అవుతుంది కదా. ఫస్ట్ అయితే మెథడ్ చెప్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో నేను ఫస్ట్ చేసిన ఇయర్ రింగ్స్ కూడా వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో చూసారు కదా, ఎడ్జెస్లో మనం బ్యాంగిల్కి ఎలాగైతే కట్ చేసుకొని స్టిక్ చేసుకుంటామో సేమ్ అలానే, కాకపోతే కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవాలి, లోపలికి వెళ్ళాలి కదా థ్రెడ్. సో ఇలాగ నీట్గా వ్రాప్ చేసుకోవాలి. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ జుమ్కాస్లో కూడా చాలా సైజెస్ ఉంటాయండి. సో నాకు తెలిసి నేను తీసుకున్నది అయితే స్మాల్ సైజ్ అని చెప్పొచ్చు. సో ఇంకా మీడియం ఉంటుంది, బిగ్ సైజ్ ఉంటుంది. సో ఇలా సైజెస్ కూడా ఉంటాయి. ఎవరైనా పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అవి ప్రిఫర్ చేసే వాళ్ళైతే సో కొంచెం సైజెస్ కూడా చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను పైన స్టడ్కి అయితే బేస్గా ఇలాగ కాయిన్ యూజ్ చేశాను. లక్ష్మీ కాయిన్ ఉంటుంది కదా, సో అది యూజ్ చేసి ఆల్రెడీ బ్యాక్ సపోర్ట్ కోసం ఇయర్కి బ్యాక్ స్టడ్స్ ఉంటాయి కదా ఇలాగా హుక్స్ లాగా, సో అవైతే ముందే స్టిక్ చేశాను B7000 గమ్ యూజ్ చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టడ్ కింద బుట్ట మొత్తం లింక్ చేయడానికి ఐపిన్ అయితే కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక చిన్న బీడ్ అయితే కావాలండి. మీ దగ్గర పెద్ద బీడ్స్ ఉన్నా కూడా పర్లేదు, పెద్ద అయినా యాడ్ చేసుకోవచ్చు. స్టెప్ వచ్చేసి బుట్టకి హోల్ ఉంది కదా, ఆ హోల్ కంటే పెద్దగా ఉన్న బీడ్స్ తీసుకోవాలి. ఇంకా అందులోంచి పైకి దూర రాకుండా ఉండాలి. పిన్ చూసారు కదా ఎంత సన్నగా ఉందో, ఈజీగా హోల్లోంచి పైకి వచ్చేస్తుంది. అందుకే నేనైతే కొంచెం పెద్ద బీడే తీసుకున్నా. మీ దగ్గర పెద్దది ఉంటే ఇంకా పెద్దది తీసుకున్నా పర్లేదు. సో నేను పైన యూజ్ చేసిన చిన్న బీడ్ ఉంది కదా, సో అది కరెక్ట్గా హోల్లో ఫిట్ అయిపోయింది. మీ దగ్గర పెద్ద బీడ్స్ ఉంటే అవి యూజ్ చేయడం బెటర్, నా దగ్గర లేవని చెప్పేసి నేను అవి చిన్నవే యూజ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా నీట్గా హోల్ అయితే క్రియేట్ చేసుకోవాలి మనం పిన్ తోటి. సో ఎంత కావాలనుకుంటే అంత, మీకు హోల్ పెద్దగా కావాలనుకుంటే పిన్ను ఉంచేసేయండి, చిన్నగా కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. పిన్స్లో కూడా మనకి పెద్దవి చిన్నవి కూడా ఉంటాయి, మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో చూసారు కదా, మనం క్రియేట్ చేసిన హోల్కి పైన స్టడ్ అయితే అటాచ్ చేసేసాను. ఆల్రెడీ మనకి లక్ష్మీ కాయిన్కి హోల్ వస్తుంది కదా, ఇక్కడే మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది. సో బేస్గా అయితే చాలా ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, కంప్లీట్గా మనకి బేస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ వర్క్ అండి. ఇందులో టోటల్గా నేను 6K ఐ షేప్ కుందన్స్ 2 షేడ్స్లో యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ 3mm రౌండ్ షేప్ కుందన్స్, 4x4 స్క్వేర్ షేప్ కుందన్స్ యూజ్ చేశాను.
సో మీరు టోటల్‌గా ఒకటే కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పేసి 2 షేడ్స్‌లో అయితే చేస్తున్నానండి దీన్ని. నెక్స్ట్ మనం తెలిసిందే కదా 3 ఫ్లవర్స్ అయితే మేక్ చేసుకోవాలి. సో నేను బేస్‌లో రెడ్, పైన 3 ఇల్యూజన్‌కి గ్రీన్ అయితే యూజ్ చేశాను. సో మిడిల్‌లో జర్కన్ స్టోన్ అయితే యూజ్ చేశానండి. సో మనం చాలా అంటే చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. మనకి బ్యాంగిల్స్‌లో యూజ్ చేసే ప్యాటర్న్స్ కూడా ఈ బుట్ట మీద యూజ్ చేసుకోవచ్చండి. కొంచెం ఇన్నోవేటివ్‌గా థింక్ చేస్తే మనకి యూనిక్ డిజైన్స్ అనేవి వచ్చేస్తాయి. సో మీరు 2 షేడ్సే కాకుండా మల్టీ కలర్‌లో కూడా ట్రై చేయొచ్చండి. చాలా బాగుంటుంది. సో నేను ఇందాక థ్రెడ్ ఫస్ట్ రౌండ్ గ్యాప్స్ వదిలేసి వ్రాప్ చేసుకున్నా కదా! సో సెకండ్ రౌండ్‌లో మనం ఇంకో కలర్ థ్రెడ్ యూజ్ చేసి ఆ గ్యాప్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఎవరైనా కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ ఐడియాని కూడా ట్రై చేయండి. నేను తర్వాత ఒక షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ట్రై చేసి. సో చూసారు కదా 3 ఫ్లవర్స్ అయితే నేను ఇలాగ మేక్ చేసేసుకున్నాను. మిడిల్‌లో జర్కన్ స్టోన్ యూజ్ చేసుకోవడమే. నేనైతే వైటే యూజ్ చేస్తానండి. ఒకవేళ మీరు ఒకటే కలర్ అయితే ఇంకా వేరేది ఏదైనా సెకండ్ కలర్ ఆప్షన్‌గా తీసుకొని స్టిక్ చేసేసుకోవచ్చు. ఎవరైనా ఇలాగ ఇయర్ రింగ్స్ మేక్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉండి కొంచెం ఇన్వెస్ట్ చేయగలిగితే సో మీరు సెపరేట్‌గా దీనికి సంబంధించి ఒక స్మాల్ బిజినెస్ రన్ చేసుకోవచ్చండి. ఓన్లీ ఇయర్ రింగ్స్ వరకే. సో జుమ్కాస్ లవర్స్ అయితే చాలా మంది ఉంటారు. సో ఇయర్ రింగ్స్ వరకు అలాగ సెపరేట్ పేజ్ ఉంటే సో ఇంకా ఎవరైనా ఈజీగా పర్చేజ్ చేసుకోగలుగుతారు. సో ఇదొక థాట్ అండి. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కింద బుట్టనైతే డిజైన్ చేసుకుందాము, వర్క్ చేసుకుందాము. సో నేను ఇక్కడ ఎలాగైతే చేశానో అలానే కాదు మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు. కుందన్స్ నేను ఐ షేప్, స్క్వేర్ షేపే కదా యూజ్ చేసింది. మీరు ఇంకా డైమండ్ షేప్‌లోనైనా, ఆ డ్రాప్ షేప్‌లోనైనా, ఓన్లీ రౌండ్ షేప్‌లోనైనా, హాఫ్ మూన్ వస్తుంది. హాఫ్ మూన్‌లో కూడా ట్రై చేయొచ్చు. సో ఒకసారి ఎవరైనా ట్రై చేసి చూడండి. సో చూసారు కదా హాఫ్ మూన్ అయితే నేను ఇలాగా లీవ్స్ లాగైతే స్టిక్ చేసుకుంటున్నాను. వి షేప్‌లో అటు ఇటు స్టిక్ చేసుకుంటే మంచి బార్డర్ ఇల్యూజన్ అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్ కేస్ మీ దగ్గర ఎండిఎఫ్ బేస్‌లో కొంచెం చిన్న సైజ్ ఉంటే మాత్రం లక్ష్మీ కాయిన్ ప్లేస్‌లో బేస్ యూజ్ చేసి కూడా ట్రై చేయొచ్చు. సో మీ దగ్గర ఉంటే మాత్రం కొంచెం ట్రై చేసి చూడండి. అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకి లక్ష్మీ కాయిన్‌కి డైరెక్ట్‌గా హోల్ వచ్చింది కదా! మీరేం చేయాలంటే ఐ పిన్స్ యూజ్ చేయాలి. పైన స్టడ్‌కి, కింద బుట్టకి రెండిటికి ఐ పిన్స్ యూజ్ చేసి రెండిటిని అటాచ్ చేసేయడమే. సో అది కూడా ఈజీగా ఉంటుంది. సో ట్రై చేసి చూడండి. ఉంటే మాత్రం ట్రై చేయండి. దాంట్లో అయితే కొంచెం పెద్దగా ఫ్లవర్ వస్తుంది కదా! ఇదైతే కొంచెం చిన్నగా ఉంది. నా దగ్గర బేసెస్ చిన్నవి లేవు. బుట్ట కంటే పెద్ద సైజు ఉన్న అవి ఉన్నాయి బేసెస్. సో ఎందుకు లుక్ అంతా పాడైపోతుందని చెప్పేసి కొంచెం ఆలోచిస్తుంటే నాకు ఇది గుర్తొచ్చింది. మీరు ఇంకా కొంచెం సింపుల్‌గా కూడా ఫ్లవర్‌ని మేక్ చేసుకోవచ్చు. సో ట్రై చేసి చూడండి. చూసారు కదా నేను గ్యాప్స్‌లో అయితే హెవీగా ఉన్న గ్యాప్స్‌లోనేమో స్క్వేర్ షేప్ కుందన్స్ స్టిక్ చేశాను. కొంచెం స్క్వేర్ షేప్ కుందన్స్ గ్యాప్ ఫిల్ చేయడానికి 3 రౌండ్ షేప్ కుందన్ అయితే స్టిక్ చేసుకున్నాను. నేను మొత్తం కూడా ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేశానండి. ఒక్క స్టడ్ ఉంటుంది కదా బ్యాక్ స్టడ్ అదొక్కటి స్టిక్ చేసుకోవడానికి మాత్రం B7000 గమ్ యూజ్ చేశాను. సో అది కనుక మెటల్‌కి స్టిక్ చేస్తే చాలా స్టాండర్డ్‌గా ఉంటుంది. సో ఎవరైనా స్టిక్ చేయాలనుకుంటే మాత్రం ఓన్లీ అదే యూజ్ చేయండి. మనకి మెటల్ స్టిక్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ అవ్వదండి. ఓన్లీ ఫ్యాబ్రిక్స్‌కి మాత్రమే. మళ్ళీ మనం B7000 గమ్‌ని ఫ్యాబ్రిక్ మీద యూజ్ చేయొచ్చు. పర్లేదు అది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. సో చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. డ్రై అయిన తర్వాత ఎలా ఉంది, జుమ్కా లుక్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. సో ఇందులో కలర్ కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏదైనా డిజైన్ నచ్చినా కూడా నా నెంబర్‌కి సెండ్ చేసేయండి. మీకు కావాల్సిన దాంట్లో కస్టమైజ్ చేసి నేను మీకు సెండ్ చేస్తాను. సో చూసారు కదా బయట లైట్‌కి అయితే ఇలా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చాయండి జుమ్కాస్ అయితే. సో ఒకసారి పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందనేది కూడా నేను పైన పిక్ యాడ్ చేస్తాను. ఒకసారి చూసుకోండి. సో ఇందులో సైజెస్ అయితే ప్రెజెంట్ అయితే స్మాలే ఉన్నాయండి. సో నెక్స్ట్ సైజెస్ ఎవరికైనా కావాలనుకున్నా కమెంట్ చేసేయండి. లేదంటే నా నెంబర్‌కి మెసేజ్ చేసేయండి. నేను తెప్పించి మేక్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో చూసారు కదా ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించింది? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేసేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.